బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కలెక్టరేట్ సమీపంలోని 60 ఎకరాల్లో ఇక పేదల గుడిసెలు వేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నారు. వారిని ఖాళీ చేయాలంటూ పదే అధికారులు చెప్తూ వస్తున్నా ఖాళీ చేయడం లేదు. ఇక దీంతో ఈ రోజు తెల్లవారుజామున భారీ ఎత్తున పోలీసులు బలగాలు మోహరించి వారిని ఖాళీ చేయించే పనిచేస్తున్నారు. తాము ఖాళీ చేయమని పోలీసులతో ఇక పేదలు వాగ్వాదానికి దిగారు. ఇక్కడే చచ్చిపోతాం అందరూ, ఆడలు పిల్లలు అందరూ ఇక్కడే చచ్చిపోతాం. అప్పుడు ఏటు దారి చూపించండి మీరు, చచ్చిపోతాం. కిట్నాలు వేసుకొని కిట్లు వేసుకొని కారపడి ఇట్లా చచ్చిపోతాం మేము. అసలు ఫోన్ మేము ఎట్లా 8 సంవత్సరాలు మేము వచ్చి ఈ గుట్ట మొత్తం సాగు చేసి ముందుగా చెప్తే చెప్పి 8 సంవత్సరాలు వేసింది 8 సంవత్సరాలు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక కలెక్టరేట్ సమీపంలోని 60 ఎకరాల్లో పేదల గుడిసెలు వేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నారు. వారిని ఖాళీ చేయాలంటూ పదే అధికారులు చెప్తూ వస్తున్నా ఖాళీ చేయడం లేదు. ఇక దీంతో ఈ రోజు తెల్లవారుజామున భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించి వారిని ఖాళీ చేయించే పనిచేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి హరీష్, మరి ప్రస్తుతం అయితే అక్కడ ఖాళీ చేయమని పోలీసులు అయితే ఆ పేదలతో వాగ్వాదానికి కూడా దిగినట్టు కూడా తెలుస్తుంది. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? రచన ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మంగళవారం ఉదయం నుంచి ఈ రోజు ఉదయం నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చాలా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రచన ఇక్కడ గత 10 ఏళ్ల నుంచి గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుని నివాసం 62 ఎకరాల్లో దగ్గర నివసిస్తున్నారు. నివసిస్తున్న క్రమంలో పోలీసులు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మాకు అంటూ వీళ్ళని ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. దాదాపు సుమారు 3000 మంది పోలీసులు మహబాద్, కొత్తగూడెం, సూర్యాపేట తదితర జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకొని ఉదయం తెల్లవారుజాము నుంచి ఇక్కడ నివసిస్తున్న పేదల ఇళ్లను భారీ యంత్రాలు, జేసీబీ తదితర యంత్రాలతో కూల్చివేస్తున్నారు. రచన. రైట్, థ్యాంక్ యూ హరీష్. ముందుగా చెప్తే చెప్పి 8 సంవత్సరాలు మొన్నగా వేసింది 8 సంవత్సరాల నుంచి చెప్పి బాబు మీ చెప్తే ఎవరు చెప్పు లేదా ఏ లేదా హఠాత్తుకు వచ్చి ఏంటి కావాలి ఏమి చేయరా